2024 మే 10 ఆ రోజుతో మాల్దీవులతో మన సుదీర్ఘ స్నేహానికి దాదాపుగా ఎండ్ కార్డు పడబోతోంది. ఎందుకంటే మే 10 నాటికి ఆ దేశంలో ఉన్న భారత సైనిక బలగాలు వైదొలిగేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ మాట స్వయంగా మాల్దీవుల అధ్యక్షుడే చెప్పారు. ఈ ఒక్క పరిణామంతో రెండు దేశాల మధ్య స్నేహం ముగుస్తుందా అన్న అనుమానం అవసరమే లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్య వివాదానికి కారణమే ఈ అంశం. అంతటి సెన్సిటివ్ విషయంలో వెనక్కు తగ్గకపోవటం అంటే తమకు భారత్ అవసరం లేదు అని చెప్పడమే. అందుకే ఇండియా సైతం మాల్దీవుల నుంచి మన సైనికులను వెనక్కు రప్పించేందుకు ఓకే చెప్పింది. కానీ ఆ తర్వాత ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే మాల్దీవుల్లో చైనా నిఘా కుట్రలు మొదలయ్యాయి. సింపుల్గా చెప్పాలి అంటే మాల్దీవ్స్ చైనా కుట్రలకు చెక్ పెట్టకపోతే రిస్క్ తప్పదు. అందుకు భారత్ దగ్గర ఓ వ్యూహం ఉంది. అదేంటో చూద్దాం. మే 10తో మాల్దీవులు ఇండియా దోస్తీ ముగియబోతోందా? సైన్యాన్ని తిరిగి రప్పించుకున్న తర్వాత ఏం జరుగుతుంది? చైనా మాల్దీవుల విషయంలో భారత్ నెక్స్ట్ ఏం చేయనుంది? భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న తనపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 10 నాటికి తమ దేశంలో ఉన్న భారత సైనికుల మొదటి బృందాన్ని వెనక్కి పంపనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాదిలో మాల్దీవుల పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు మయిజ్. తమ దేశంలో ఉన్న 3 వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని చెప్పారు. మిగతా 2 స్థావరాల్లో ఉన్న భారత్ దళాలు మే 10 నాటికే వైదొలుగుతాయని వెల్లడించారు. ఈ విషయంలో భారత్తో ఒప్పందాన్ని తాము పునరుద్ధరించుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ దేశ సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని తాము అనుమతించబోమని తెలిపారు. ఈ బలగాల ఉపసంహరణపై రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు ఇప్పటికే అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తుంటాయి. మరోవైపు భారత వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నట్టు విమర్శలు ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్కు నిరసనల సెగ తగిలింది. పార్లమెంటు తొలి విడత సమావేశాల్లో మయిజ్ ప్రసంగాన్ని 2 ప్రధాన విపక్షాలు బహిష్కరించాయి. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీతో పాటు ద డెమోక్రాట్స్ పార్టీలు అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించాయి. 56 మంది ఎంపీలు అధ్యక్షుడి ప్రసంగాన్ని బహిష్కరించగా అందులో 13 మంది ద డెమోక్రాట్స్, 44 మంది ఎండీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మయిజ్ ప్రసంగం సమయంలో కేవలం 24 మంది ఎంపీలే పార్లమెంటుకు హాజరయ్యారు. భారత్తో పాటు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రుల్ని తిరిగి నియమించడానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెమోక్రాట్స్ ప్రకటించారు. భారత వ్యతిరేక వైఖరిని ఉద్దేశించి ద్వీపదేశ విదేశాంగ విధానంలో మార్పు రావడాన్ని అత్యంత హానికరంగా అభివర్ణిస్తూ 2 పార్టీలు ప్రకటనను విడుదల చేశాయి. అభివృద్ధి భాగస్వామి, చిరకాల మిత్రదేశమైన భారత్ను దూరం చేయడం మాల్దీవుల దీర్ఘకాలిక అభివృద్ధికి చాలా హానికరమని పేర్కొన్నాయి. అయినప్పటికీ మయిజ్ తీరు మార్చుకోలేదు. ఖాళీ కుర్చీల ముందే ప్రసంగించి భారత్తో వివాదంలో తన ఆలోచన మారదని తేల్చేశారు. నిజానికి మాల్దీవులు ఒక చిన్న దేశం కావడంతో భారత్ ఎంతో సాయం చేసింది. మానవతా సహాయం, వైద్య తరలింపు కోసం ఆ ద్వీపదేశంలో 88 మంది భారత బలగాలను మోహరించింది. ఈ భద్రతా బలగాలు అక్కడ ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతల్ని కూడా చూస్తూ ఉంటాయి. అయితే భారత్పై వ్యతిరేక వైఖరి కలిగి ఉన్న మయిజ్ మాత్రం మన దేశ బలగాలను అక్కడి నుంచి తిరిగి పంపాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలుడి మరణానికి కూడా కారకుడయ్యాడు. ఇటీవల ద్వీప సమూహంలోని ఓ దీవిలో ఓ బాలుడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో మనం బహుమతిగా ఇచ్చిన ఎయిర్ అంబులెన్స్ ను ఉపయోగించి ఉంటే ఆ బాలుడి ప్రాణాలు దక్కేవి. కానీ ఇరు దేశాల వివాదంతో అది జరగలేదు. దీంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన బాలుడు ప్రాణాలు విడిచాడు. ఈ పరిణామంతోనే మయిజ్ సర్కారు వైఖరేంటో అర్థమైపోయింది. చివరికి ప్రతిపక్ష పార్టీలు సైతం మిత్రదేశంతో తగాదాలు తగవని చెప్పినా మయిజ్ వినిపించుకోలేదు. ఇదిలా ఉంటే చిన్న దేశమే అయినా మాల్దీవులతో వివాదాన్ని దౌత్యపరంగా ముగించడానికి చూసింది భారత్. ఇటీవల బడ్జెట్లోనూ 600 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అయినప్పటికీ జిన్పింగ్ అండ చూసుకుని రెచ్చిపోతున్న మాల్దీవ్స్ అధ్యక్షుడి మైండ్ మారలేదు. ఈ మొత్తం వ్యవహారం భారత్తో పాటు అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలను తమకు దూరం చేస్తుందని మయిజ్కు తెలిసినా వెనకడుగు వెయ్యలేదు. మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ జోక్యం పెరిగే అవకాశం ఉండడంతో అమెరికా సైతం మాల్దీవులపై ఫోకస్ చేసే ప్రమాదం ఉంటుంది. మాల్దీవుల వంటి
చిన్న దేశంపై అమెరికా ఫోకస్ చేయడం అంటే ఆ దేశానికి కష్టాలు మొదలైనట్టే అనేది రక్షణ రంగ నిపుణుల మాట. అయినప్పటికీ వివాదాన్ని తెగే వరకు లాగారంటే అది జిన్పింగ్ సర్కార్ ప్రోద్బలంతోనే అని అర్థమైపోతోంది. ఈ విషయంలో చివరికి మాల్దీవులను యూజ్ అండ్ త్రోగా వాడి వదిలేస్తుంది బీజింగ్. కానీ మాల్దీవుల కంటే ఆ రిస్క్ మనకే ఎక్కువ. ఎందుకంటే మాల్దీవులను కోల్పోవడం అంటే మన రక్షణ రాడార్ ను కోల్పోవడమే. మాల్దీవులతో దోస్తీకి గ్యారంటీ లేదని తేలిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు ఖచ్చితంగా మోడీ సర్కార్ సమాధానం వెతకాల్సిందే. ఎందుకంటే మాలే కేర్ ఆఫ్ గా డ్రాగన్ ఆల్రెడీ మనపై నిఘా పెట్టే కుట్రల్ని ఆచరణలో పెట్టేస్తోంది. అందుకోసం ఇప్పటికే తన నిఘా నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 3ని ద్వీపదేశానికి పంపించింది. భవిష్యత్తులో ఈ తరహా మరిన్ని కుట్రలకు బీజింగ్ తెరలేపొచ్చు. మన డిఫెన్స్ సీక్రెట్స్ తెలుసుకోవడంతో పాటు హిందూ మహాసముద్రాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ రవాణాకు కీలకమైన మాలేపై పట్టు సాధించి మన దేశానికి దిగుమతి ఎగుమతులను అడ్డగించే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. వీటిలో ఏ కుట్రలకు బీజింగ్ తెరలేపినా మన దేశ రక్షణ రిస్కులో పడ్డట్టే. అందుకే మాల్దీవులకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో సమాచార సంబంధాలు కొనసాగడానికి భారత్ తన భూభాగంలోని ఏ ద్వీపం నుంచైనా తన బలగాలను నిఘా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇదే సమయంలో చైనా మాల్దీవుల విషయంలో దేనికైనా రెడీ అనే సంకేతం కూడా పంపించాలి. ఆ రెండో అంశంలో మోడీ సర్కార్ యాక్షన్ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఐఎన్ఎస్ కరంజ్ షియాంగ్ యాంగ్ హాంగ్ 3ని మాల్దీవులకు పంపడానికి కౌంటర్ గా మోడీ సర్కార్ రంగంలోకి దించిన డెడ్లీ సబ్మెరైన్ ఇదే. ఐఎన్ఎస్ కరంజ్ని శ్రీలంకలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఒకటైన కొలంబో పోర్టుకు పంపింది. దీని ద్వారా చైనా మరియు మాల్దీవులకు ఓ స్పష్టమైన సంకేతాన్ని పంపింది మోడీ సర్కార్. భారత నౌకాదళానికి చెందిన డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఇప్పటికే కొలంబో పోర్టుకు చేరుకోగా శ్రీలంక దానికి లాంఛనప్రాయంగా స్వాగతం పలికింది. కొలంబోలోని న్యూఢిల్లీ రాయబారి సంతోష్ ఝా జలాంతర్గామిని సందర్శించి కమాండింగ్ ఆఫీసర్ తో మరియు ఆయన సిబ్బందితో సంభాషించారు. శ్రీలంక నావికా దళానికి చెందిన 100 మంది సిబ్బందికి సబ్మెరైన్ ఆన్ బోర్డు గురించి వివరించారు. ఫ్రాన్స్ సాంకేతిక సహకారంతో తయారైన ఈ జలాంతర్గామికి నీటి లోపల నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు, శత్రువుల జలాంతర్గాములను నాశనం చేసేందుకు గూఢచర్యం రీత్యా శత్రువులపై డేగ కన్ను వేసే సత్తా ఉంది. అంతేకాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో నేవల్ టాస్క్ ఫోర్స్ వద్ద ఉన్న పలు ఆయుధాలను ప్రయోగించగల సామర్థ్యం వీటి సొంతం. మరోవైపు రీసెంట్ గా హిందూ మహాసముద్రంలో యాక్షన్ కోసం ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రంగంలోకి దించారు. ఈ నౌక ద్వారా హిందూ మహాసముద్రంలో శత్రువు కదలికలపై నిఘా పెట్టే వీలుంది. సంధాయక్ గరిష్ట వేగం 18 నాటికల్ మైళ్లు. నౌకలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, మోటార్ బోట్లు ఉంటాయి. తద్వారా శత్రువుపై నిఘా పెట్టడంతో పాటు అవసరమైనప్పుడు దాడి చేయడానికి కూడా ఉపయోగపడుతుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఐఎన్ఎస్ కరంజిని కొలంబో పోర్టుకు పంపించడం, సంధాయక్ ను హిందూ మహాసముద్రంలో మోహరించడం వంటి పరిణామాలు మాల్దీవులు చైనాకు కౌంటర్ గానే అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రెండు దేశాల విషయంలో ఇండియా మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.